రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. తను సజీవ సమాధి చేసుకున్నాడు అండ్ వాళ్ళ కొడుకు కూడా దానికి సహకరిస్తున్నారు. 5 అడుగుల గుంట తవ్వి రేకుతో తనే కవర్ చేసుకున్నాడు. ఎస్, ఈ ఘటన ప్రకాశం జిల్లా తల్లూరులో కోటిరెడ్డి అనే వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు అండ్ ప్రపంచ శాంతి కోసం సజీవ సమాధిగా అవుతానని ప్రయత్నిస్తున్నాడు. 5 అడుగుల గుంతలోకి దిగాడు కోటిరెడ్డి. అంతేకాకుండా రేకులు కప్పుకొని 5 రోజులుగా ధ్యానం చేస్తున్నాడు. ఒంటిపైన బట్టలు లేకుండా గతంలోకి ప్రవేశిస్తాను అని కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఉగాది రోజు సమాధి కావాలంటూ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఉదయం 5 గంటలకు కొడుకుతో కలిసి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేశాడు. పూజలు చేసిన అనంతరం గతంలోకి దిగి కోటిరెడ్డి ఆ గుంత లోపలికి దిగి రేకుని ఉంచి దాని లోపల మట్టి పోసేసుకున్నాడు. అయితే ఆ గుంత లోపలికి వెళ్ళి మీరు విజువల్స్ లో చూసినట్లయితే ఆ గుంత లోపలికి తను వెళ్ళి ఆ 5 ఫీట్ ఏదైతే అడుగులు తవ్వుకున్నాడో దాని లోపలికి వెళ్ళి తను సజీవ సమాధి అవుతానని చెప్పి దాని పైన నుంచి రేకు కప్పుకున్నప్పటికీ అక్కడ లోపలికి వెళ్ళి బట్టలు ఇప్పేసి బట్టలు కూడా బయట పడేసి లోపల ఏమి బట్టలు లేకుండా ఆ రేకు కప్పేసుకొని సజీవ సమాధి చేసుకుంటాను నేను అని అన్నప్పటికీ వాళ్ళ పక్కన వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇది కాదు తప్పు అని చెప్పకుండా తను కూడా మట్టి పోసి సహకరిస్తున్నారు. అయితే ఆ విజువల్స్ కూడా మీరు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే గతంలోకి దిగి కోటిరెడ్డిపై రేకు ఉంచి మట్టి పోసాడు కోటిరెడ్డి కొడుకు. అయితే స్థానికులు ఇదంతా జరుగుతుందని సమాచారం అందివ్వడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే కోటిరెడ్డిని బయటకు తీసి కౌన్సిలింగ్ పెద్ద స్థాయిలోనే ఇచ్చారు. కోటిరెడ్డి విఠలాపురం మాజీ సర్పంచ్ అంజిరెడ్డి కొడుకుగా కూడా గుర్తించారు. అయితే భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని హల్చల్ చేస్తున్నాడు. అమ్మవారిపై భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో గుడి నిర్మాణం చేసి అమ్మవారిని నిత్యం పూజలు చేసే కోటిరెడ్డి ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. అసలు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఈ వీడియో దానికి దగ్గర ఎస్, అయితే ప్రకాశం జిల్లాలో కోటిరెడ్డి హల్చల్ చేస్తున్నాడు, సజీవ దహనం అవుతా అంటున్నాడు. కాబట్టి అసలు ఎందుకు చేశాడు, ఏం చేశాడు అని మీడియాతో కూడా మాట్లాడిన ఇది నేపథ్యం అయితే కనిపిస్తోంది. అసలు కోటిరెడ్డి ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అండ్ అసలు తన ఉద్దేశం ఏంటి, తన మాటల్లోనే ఒకసారి విందాం. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. మీ పేరేం పేరండి? భూదేవి పుత్రుడు. మీ పేరు పేరుతో సంబంధం లేదు నాకు. పేరులోకి వీరు లేరు అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికి అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. మీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ చేస్తా, ప్రతి సంవత్సరం కాదు. ఇక్కడ ఇవాళ మొదలుపెట్టింది చేయటం. ఇంతకుముందు చేసుకుంటా బాగా గుడిలో అమ్మవారికి గుడిలో డైలీ ఇంతకుముందు కింద చేసుకుంటా. ఇప్పుడు చేయాలి. 24 గంటలు చేయాల్సింది. వీళ్ళు పోలీసులు మొత్తం వీళ్ళందరూ వచ్చి గందరగాలం చేసి మొత్తం దీక్ష మొత్తం భగ్నం చేసి పెట్టినారు వీళ్ళు. ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని. అమ్మవారు చెప్తే చేస్తాను. నేను ఒంట్లో ఉంది పెద్దగా అమ్మవారు ఆల్రెడీ. నేను అమ్మవారు అంతా ఏది చేసిన ప్రతి ఒక్కటే నేను తిన్నా ప్రతి మాట మాట్లాడాలంటే అమ్మవారితో వచ్చింది. ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తా. చేయకపోతే నేను ఇప్పుడు ఈ రకంగా గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు లోక గుడి మరి బయట నేను ఒక్కనే కట్టే గుడి, 2 గుళ్ళు కట్టి అమ్మవారికి ఎంతన్నా ఖర్చు కాదండి. 1 కోటి రూపాయలు ఇది లెక్క వడ్డీతోటి. ఆ రోజు 15 లక్షలు అయింది. డబ్బులు సమస్య కాదు ఇది. ఎంత నేను చేసే అంటే అక్కడ నువ్వు చూసి కట్టింది కాదు, ఇంకొక చెవితి కట్టింది కాదు. ఇది నేను మొత్తం నేను సొంతం కట్టుకున్నాను. అమ్మవారు చెవితి కట్టింది ఇది.
ఎస్, అయితే తన మాటలోనే విన్నారు కదా, అసలు ఎందుకు కోటిరెడ్డి ఇవంతా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు తన ఉద్దేశం ఏంటి కూడా తనే మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ప్రకాశం జిల్లా తల్లూరులో కోటిరెడ్డి అనే వ్యక్తి ఏదైతే మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారో ఆ వ్యక్తి హల్చల్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రపంచ శాంతి కోసం జీవన సమాధిగా అవుతాను అని కూడా ప్రయత్నిస్తున్నాడు. 5 అడుగులు గుంత తవ్వి దాని లోపలికి కోటిరెడ్డి ప్రవేశించి రేకు కప్పుకొని 5 రోజులుగా ధ్యానం చేస్తానని కూడా వెళ్ళాడు. ఒంటిపైన ఏమాత్రం బట్టలు లేకుండా గతంలోకి ప్రవేశిస్తాను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఉగాది రోజు సజీవ సమాధి కావాలంటూ ప్రయత్నించాడు. అంతేకాకుండా ఉదయం 5 గంటలకు కొడుకుతో కలిసి ఆలయం దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దాని తర్వాత గుంతలోకి దిగి కోటిరెడ్డి రేకు పైన కప్పుకున్నప్పటికీ మట్టి పోసి కొడుకు పూర్తి చేశాడు. అంతేకాకుండా స్థానికులు ఇదంతా చూసి గమనించి సమాచారం పోలీసులకి అందించారు. దాంతో పోలీసులు వచ్చి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది.